సర్పభూషిత శరీరుడై ఉన్నాడు. ఆ స్వామిని చుట్టుకున్నటువంటి ఆ సర్పం నిజంగా మహాపుణ్యం చేసినటువంటిది. అందుకే శుభగ అహిభూషితతను అన్నారు. ఆ అహికి శుభగ అనే విశేషణం చెప్పారు. మహాభాగ్యవంతమైనటువంటి ఆ సర్పం స్వామి యొక్క శరీరాన్ని చుట్టుకొని ఉన్నది. సోపశ్చిత్ శుభగాహి భూషితనం శ్రీకాళహస్తీశ్వరం లింగే సన్నిహితం. ఆ వాయులింగమునందు సదా సన్నిహితుడుగా ఆ స్వామి ఉన్నారు. దధానమనిశం చాంద్రీంకలాం మస్తకే, చంద్రకలను సదా శిరస్సున ధరించి ఉన్నటువంటి ఆ స్వామి పార్వత్యా కరుణారసార్ద్ర మనసా ఆలింగితం. సదా ఆ పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబికా రూపంలో ఆ స్వామి యొక్క సన్నిధిలో ఉన్నది. దేవై ఇంద్రపురోగమై జయ జయేత్యాభాష్యమాణం అని ఇంద్రాది సమస్త దేవతలు కూడా ఆ స్వామిని సేవిస్తూ ఉన్నారు. అటువంటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఆ పద్మపాదులారు ప్రప్రథమంగా దర్శించారు అని మాధవీయ శంకర విజయం చెబుతున్నది. అంటే ఈ క్షేత్రం యొక్క మహిమ నిన్న ఇవాటిది కాదు. ఆనాటి నుంచి ఈ క్షేత్రం యొక్క ఈ క్షేత్రాధినాథుడైనటువంటి ఆ స్వామి యొక్క మహిమ అనేది ప్రసిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ క్షేత్రంలో ఆ స్వామి యొక్క సన్నిధానంలో ఉండేటటువంటి మీరందరూ చాలా పుణ్యవంతులు. ఆ శ్రీకాళహస్తీశ్వరుడు సాలెపురుగుకు, సర్పమునకు, ఏనుక్కు ముక్తిని ప్రసాదించినటువంటి మహాప్రభు. ఆ తిరియక్ ప్రాణులు కూడా భక్తితో ఆరాధించి ఆ స్వామి యొక్క కృపతో ముక్తిని వడిశాయనంటే, ఇక మనం మనుష్యులం భక్తితో ఆ స్వామిని ఆరాధిస్తే ముక్తిని పొందగలుగుతాం అనటంలో సందేహం లేదు. భక్తి అనేది మాత్రం ముఖ్యం. భక్తి లేకుండా మనం చేసేటువంటి పూజ ఏది స్వామికి ఇష్టం కాదు. భగవంతుడు గీతలో చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన.